తండేల్ సినిమాలో ఈ ఆలయం దగ్గరే సాయి పల్లవి నాగచైతన్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చూడ్డానికి ఇది నిజంగా ఆలయంలా కనిపిస్తుంది కదా, అస్సలు కాదు. సినిమా కోసం వేసే ఒక ఫేక్ టెంపుల్ సెట్ ఇది. ఈ ఆలయం తలుపుల నుంచి మనం ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ గోడలా కనిపిస్తుంది కదా, నిజానికి ఇది అయితే గోడ కాదు. చూస్తున్నారా, ఒక చెక్క కార్డ్బోర్డు సౌండ్ వస్తుంది. నిజంగా మనం సినిమాలో చూస్తే అది టెంపుల్ సెటప్ అని అస్సలు అనుకోము. రియల్గా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అని అనుకుంటాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. నా వెనకాల కనిపిస్తుంది ఏంటి అంటే, సినిమాల్లో ఏదైనా ఆలయం ఏదైనా సీన్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్ లాంటి సీన్స్, దానికోసము ఈ టెంపుల్ని అయితే యూజ్ చేస్తారు. మీరు చూసుకుంటే తండేల్ సినిమాలో ఈ ఆలయాన్ని అయితే సెటప్ లాగైతే వేశారు. ఇంకా ఇదే ఈ టెంపుల్ సెటప్ మనకి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కూడా ఉంటుంది. ఎవరైతే షారుఖ్ ఖాన్ దీపికా పదుకొనని అలా మెట్ల మించి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు కదా, ఆ షాట్ అనేది ఇక్కడే షూట్ చేశారు. ఇంకా మన తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ చాలా సినిమాస్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి మన మెట్లన్నీ ఎక్కేసి లోపల ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా చూసేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆలయంలో దేవుడైతే ఉండడు. ఏదైనా సినిమా షూట్ చేసుకుంటే ఆ డైరెక్టరు ఆ ఆలయానికి తగ్గట్టు, లేకపోతే ఏదైనా ఆలయంలో ఉండే దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు తెచ్చేసుకొని ఆ లోపల పెట్టేసి వీళ్ళైతే టెంపుల్ సీన్స్ అనేవి షూట్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది పైన ఎలా ఉంటుంది అనేది. ఒక ఫేక్ టెంపుల్ సెట్ అనమాట. సినిమాకి తగ్గట్టు లోపల దేవుడు మారుతూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల కూడా ఏవైతే ఉంటాయో ఆ వాతావరణం అదంతా కూడా ఆ టెంపుల్ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది. ఒకసారి మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి పై వరకు లోపలికి వెళ్ళిపోయి ఆ ఆలయాన్ని చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మన ఆలయం ముందు షాప్స్ ఉంటాయి కదా, కొబ్బరికాయలు కానీ పూలు కానీ కొనుక్కోవడానికి. అలాంటి షాప్స్ సెటప్స్ అయితే పెట్టారు. చూడ్డానికి నిజంగానే ఉన్నాయి కానీ నిజమైనవి కావు. అలా సెటప్ లాగా పెట్టారనమాట, టెంపరీ సెటప్ లాగా ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అలా పైకి వెళ్ళిపోతే మనకి ఆలయం వస్తుంది. ఒకసారి అలానే స్ట్రైట్గా మనం అయితే పైకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము. మెట్లు అయితే చాలా ఉన్నాయి, దాదాపు ఒక 50 మెట్లు, 50 కాదు ఇంకెక్కువే ఉంటాయి అనుకుంటా. చూద్దాం సేమ్ ఎలా అయితే ఉందో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి సెటప్ అయితే మెట్లులాగి వీళ్ళైతే పెట్టారు. ఒక మెట్లు కొన్ని వరకు ఎక్కేసి మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి లాగా ఉండి మళ్ళీ పైకి మెట్లు అయితే వీళ్ళైతే క్రియేట్ చేశారు. ఇలా మనం పైకి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఫైనల్గా మనము ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఎంట్రన్స్లో మనకి చేశారు, ఒక చెక్కతోటి దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇటు అండ్ ఇక్కడ కూడా. అండ్ మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. వా, మామూలుగా లేదు, చాలా బాగా దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అంతా. బాబా ఏమని ఉందా, సూపర్. కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఉండి తండేల్ సినిమాలో సాయి పల్లవి గారు అలా వర్షంలో వెయిట్ చేస్తూ ఉంటారు నాగ చైతన్య గారి కోసము. మీరు తండేల్ సినిమా చూస్తే మీకు క్లారిటీగా ఈ టెంపుల్ ఈ ఆలయం అంతా అర్థమవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఇదే ప్లేస్లో అయితే ఆ షూటింగ్ జరిగింది. ఒక్కసారి ఈ ఆలయం మొత్తం ఎలా ఉందో, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయో, దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారో, దీన్ని రియల్గా చేశారా లేకపోతే టెంపరీగా సెటప్ చేశారా అనేది మనం ఒకసారి ఈ ఆలయం మొత్తం తిరిగి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మెట్లు ఉన్నాయి లోపల టెంపుల్కి వెళ్ళడానికి. ఇలా మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతే లోపల ఏ దేవుడు ఉన్నాడో చూసేద్దాం మనము. ఇలా బయట మొత్తం వేడిగా ఉంది, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి చూస్తే లోపల మనకు ఒక వినాయకుడు కనిపిస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది. మీకు కూడా దగ్గర నుండి చూపిస్తాను వెళ్ళిపోయి. చూడండి, ఇక లోపల చూస్తే మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు. అండ్ లోపల కూడా మనకి ఆలయంలో ఎలా అయితే ఉంటుంది సేమ్ సెటప్ అయితే వేశారు. అండ్ ఇక్కడ మనకి క్లోజ్ చేయడానికి డోర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇలా మనకి లోపల టెంపుల్ సెటప్ లాగా కనిపిస్తూ ఉంది. చుట్టూ చూసినా కూడా సేమ్ అలా ఆలయంలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఈ ఆలయం లోపల ఏదైతే ఉందో మనకి దీంట్లో గాడ్ ఉన్నాడు, గాడ్లెస్ టెంపుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సినిమాకి తగ్గట్టు సెటప్ కాబట్టి సినిమాలో స్టోరీకి తగ్గట్టు ఏ ఆలయం అయితే డైరెక్టర్ అనుకుంటారో రైటర్ అనుకుంటారో
ఆ ఆలయానికి తగ్గట్టు డిజైన్ చేసేసి ఆ లోపల దేవుడిని అయితే పెడతారు. సో దానికి తగ్గట్టు ఈ చుట్టుపక్కల మొత్తం డిజైన్ చేసేసుకొని ఏమైనా కావాలంటే సెటప్స్ చేసుకొని మొత్తం ఇక్కడైతే ఒక ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే దీన్నైతే చూపిస్తారు మనకి సినిమాలో. నిజంగా మనం సినిమాలో చూస్తే అది టెంపుల్ సెటప్ అని అస్సలు అనుకోము. రియల్గా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అని అనుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో కూడా ఈ ఆలయం ఉంటుంది. ఇంకా చాలా మూవీస్లో కూడా ఈ ఆలయం ఉంటుంది. మీరు ఈ ఆలయం ఈ టెంపుల్ సెటప్ని ఏ మూవీస్లో చూసారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రీసెంట్గా తండేల్ మూవీ వచ్చింది కాబట్టి దాంట్లో సాయి పల్లవి గారు ఇంకా ఢిల్లీ పోయినప్పుడు సేమ్ అంతా షార్ట్ ఇక్కడే ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటి అంటే తండేల్ మూవీలో ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో శ్రీకాకుళము అక్కడ పక్కన వాళ్ళ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు బతుకు తెరువు కోసము వలస వెళ్ళిపోయారు. ఇక్కడికి గుజరాత్కి వెళ్ళిపోయారు. అక్కడ గుజరాత్లో బీచ్ పక్కనే ఉంటుంది. వాళ్ళు మత్స్యకారులు ఏం చేస్తారంటే పడవలలో చేపలు తెచ్చుకోవడము, ఇంకా అది వాళ్ళ జీవనాధారము. అలా బోటింగ్కి ఫిషింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మత్స్యకారులకు ఏమైందంటే సడన్గా అనుకోకుండా పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. అలా ఎంటర్ అయిపోయినప్పుడు ఆ కరాచీ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని అక్రమంగా వచ్చారా, వాళ్ళు నిజంగా వచ్చారా, లేకపోతే ఏదైనా కుట్రతో వచ్చారా, లేకపోతే తప్పిపోయి వచ్చారనే దానికోసము వాళ్ళు లోపలైతే రిమాండ్లో ఉంటారు. అక్కడ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ వైఫ్లు ఎవరైతే ఉన్నారో ఈ ఫిషర్ మ్యాన్స్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ తోటి అడిగి అర్జీలు పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని అలా మొత్తము ఆ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉందో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సహాయంతో అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసుకొని అక్కడ ఎవరైతే ఉన్నో వాళ్ళు అక్కడ ఎంబసీతో మాట్లాడి మొత్తానికి దాదాపు ఒక 13 నెలలు 13 నెలలకు పైగా వాళ్ళు అక్కడున్న వాళ్ళని తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఊళ్ళకైతే చేర్చారు. పాపం చాలా కష్టాలు పడ్డారు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎందుకు స్టోరీ చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ తెలిసిన స్టోరీ అందరికీ, అందుకే నేను స్టోరీ చెప్తున్నాను. అండ్ మూవీలో మీరు చూస్తే మీకు వాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎలా వెళ్ళారు, అసలు ఎందుకు ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా వాళ్ళిద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది, లవ్ యాంగిల్లో, ఇంకా ప్యాట్రియోటిక్ అంటే మన దేశం గురించి చెప్పే విధానంలో కూడా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మూవీ చూసిన వాళ్ళైతే మీకు క్లారిటీగా ఈ ఆలయం అర్థమవుతుంది, నేను చెప్పిన స్టోరీ కూడా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది ఇలా టెంపుల్ సెటప్ అయితే వేశారు. ఇప్పుడు మనం లోపలంతా చూసాం కదా దేవుళ్ళేని టెంపుల్ అనేది. అండ్ ఈ ఆలయం ముందు ఈ గుడి ముందు ఏవైతే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పైన కన్స్ట్రక్షన్ అయితే ఎలా అయితే కట్టారో వాటిని మనము ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ ఆలయం తలుపుల నుంచి మనం ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ గోడలాగా కనిపిస్తుంది కదా, నిజానికి ఇది అయితే గోడ కాదు. చూస్తున్నారా, ఒక చెక్క కార్డ్బోర్డు సౌండ్ వస్తుంది. నిజం గోడలాగా ఉంది కదా, సేమ్ మనకి నిజం గోడలాగా అనిపించే వీళ్ళైతే కార్డ్బోర్డ్ లాగైతే వీళ్ళైతే తయారు చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇక్కడ నుంచి పోతే మనకి కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తే ఇలా మనకి విగ్రహాలు కూడా చెక్కి ఉన్నట్టే సేమ్ యాస్టీస్గా టెంపుల్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే విగ్రహాలు చెక్కి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజైన్ కూడా చూడండి సేమ్ అలానే డిజైన్ ఉంది మనకి. అండ్ ఇలా చూస్తే మనకి ఇలా మనం వెళ్ళిపోదాము. ఇలా మనం వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఒక కారిడార్ లాగా మనకి స్తంభాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మనం ఆలయానికి వచ్చినప్పుడు కొంచెం సేపు కూర్చుంటాం కదా ఆలయంలో, సేమ్ అలానే కూర్చునే విధంగా ఇదైతే మొత్తం సెటప్ అయితే ఉంది. సేమ్ అన్నీ మొత్తం చెక్కతో చేసిందే, కింద రాళ్ళు మాత్రమే ఒరిజినలే, కానీ ఈ పిల్లర్లు కానీ ఆ గోడలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్డ్బోర్డ్తో చేశారు. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నాం మనకి మన పిల్లర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి టోటల్గా. అండ్ ఇక్కడ నుంచి మనము ఈ ఆలయం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఇలా మనం చూసుకుంటే ఈ ఆలయం బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ ఒక కలర్లో ఉంది కదా, అండ్ బ్యాక్ ఇంకో కలర్లో ఉంది చూడండి. ఇటు వైట్ మార్బుల్ కలర్లో ఉంది, అటు కొంచెం మట్టి కలర్లో ఉంది ఆలయం అనేది. అండ్ ఇటు మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది చూడండి. వెనకాల కూడా విగ్రహాలన్నీ చెక్కి అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ ఇది ఆలయం బ్యాక్ సైడ్ వ్యూ. లోపల చూస్తే మనకి కొంచెం చీకటిగా ఉంది. అండ్ ఇలా మనం వెళ్ళిపోతే ఇటు సైడ్కి మనము ఆలయం ప్రదక్షిణలాగా చేసి మనం వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇలా చూస్తే మనకి ఇలా సేమ్ మనం ఇందాక ఎక్కడైతే ఉన్నామో సేమ్ అదే ప్లేస్కి మనం ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ ఆలయం ఏదైతే ఉందో దాని పై భాగం చూద్దాము. ఎలా అయితే డిజైన్ చేశారో చూడండి. సేమ్ బాబా ఎలా అయితే టెంపుల్ ఉంటుందో సేమ్ దాన్ని ఆర్ట్ డిజైన్ చేశారు. దీన్ని ఎవరు చేశారో కానీ వాళ్ళ వర్క్ మాత్రము సూపర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బాబా ఈ షాట్ చూడండి, మామూలుగా రావట్లేదు, సూపర్గా ఉంది ఈ షాట్ అయితే. మనం ఈ ఆలయం లోపల చూసాం కదా, ఇప్పుడు ఆలయం చుట్టూ పరిసరాలు చూద్దాము. అంటే ఈ ఆలయం బయట ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఆ ఆర్కిటెక్చర్ని అయితే చూద్దాము. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా బాగుంది ఈ ఆలయం వచ్చేసి. మనం ఇప్పుడు చుట్టూ మొత్తం చూసేద్దాం.
ఆలయం ఆపోజిట్గానే మనకైతే కొన్ని మొక్కలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వీళ్ళైతే మొక్కలు అయితే పెంచుతున్నారు. అండ్ ఇక్కడ వీటికైతే పేర్లు కూడా పెట్టారు చూడండి. ఇక్కడ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, పుష్యమి, అశ్లేష ఇవన్నీ పెట్టేసి వాటికి వెదురు, ముష్టి, ఉసిరి అని చెప్పేసి అయితే వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక పేరు అయితే పెట్టారు వీళ్ళైతే. అండ్ చుట్టూ చూస్తే మనకు మొక్కలే పెంచుతున్నారు. కొంచెం ఎండాకాలం లాగా వచ్చింది కాబట్టి మొత్తం చెట్లు అయితే ఆకులు ఎండిపోతూ ఉన్నాయి చూడండి. వింటర్ కానీ లేకపోతే వర్షం రైనీ సీజన్లో వస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదైతే. ఇక్కడ చూస్తే మనకు ఒక బావి, ఒక చిన్న నీళ్లు నింపుకునే తొట్టిలాగా కూడా ఉంది చూడండి. దీంట్లో పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఉంటే బాగుండు, ఇలాంటి పువ్వులు ఉంటే బాగుండు. చాలా బాగుంటుంది చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి మూవీ షూటింగ్ అప్పుడు వీళ్ళైతే సెటప్ చేస్తారు కాబట్టి లోపల పూలన్నీ పెట్టేసి. అటు కూడా మనకి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇటు చూస్తే మొత్తం ఒక ఎడారి ప్రాంతంలాగా ఉంది చూడండి. ఎండాకాలం మొత్తం ఎండిపోయి ఎడారి ప్రాంతంలాగా ఉంది. ఆ మెట్లు చూడండి ఒకసారి, మామూలుగా లేవు. కింద నుంచి ఎక్కడికో ఇక్కడ దాకున్నాయి మెట్లు ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇదైతే చాలా బాగుంది. ఇది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ తండేల్ ఏదైతే ఉందో సినిమా, అది రియల్ లైఫ్ ఎవరైతే స్టోరీ ఉందో వాళ్ళ వైఫ్లు కానీ, వాళ్ళు పోటీ కానీ, వాళ్ళ ఒక పట్టుదల కానీ, వాళ్ళొక ఏమంటారు ఒక యుద్ధం కానీ చేయకపోయి ఉంటే వాళ్ళనేది రిలీజ్ అయ్యేటోళ్ళు కాదు. వీళ్ళు ఇక్కడ బాగా బాధపడి కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి స్టేట్ గవర్నమెంట్ని అడిగి మొత్తం ఆ కష్టాలు ఈ కష్టాలు పడి చాలా నెలలు వెయిట్ చేసి అసలు వస్తారో రారో అన్న భయంతో వాళ్ళైతే చాలా యుద్ధం అయితే చేశారు. వాళ్ళ వల్లే వాళ్ళ హస్బెండ్స్ అందరూ బయటకు వచ్చారు. వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ కరేజ్కి అనేది హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇలా వాళ్ళ జీవితాలని వీళ్ళే కాదు చాలామంది ఆ విశాఖపట్నం ఎవరైతే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, సముద్రం చుట్టూ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డైలీ జీవన విధానము, వాళ్ళు ఒకసారి వేటకెళ్తే చేపల వేటకెళ్తే వస్తారో రారో అన్న డౌట్ ఉంటుంది. సేమ్ ఎలాగైతే మనకి ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళు ఒకసారి యుద్ధం అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వస్తారో రారో అన్న భయం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగనే ఈ మత్స్యకారులు కూడా ఫిషింగ్కి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతే తిరిగి వస్తారో వచ్చేంత వరకు భయంగానే ఉంటుంది. అండ్ వీళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో వీళ్ళు వాళ్ళైతే చేస్తారో వేటకైతే వెళ్తారో ఆ టైం పీరియడ్ దాటి 1 డే లేట్ అయినా కూడా వాళ్ళు ఫోన్ చేయకపోతే వీళ్ళకి భయం అవుతూ ఉంటుందంట. ఎందుకంటే సముద్రంలో పోయిన తర్వాత సిగ్నల్స్ అనేవి రావు కదా. వీళ్ళు ఎవరైతే ఒడ్డుకు వస్తారో రేవుకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు. అలా ఒక టైం దాటిన తర్వాత నెక్స్ట్ డే కనుక ఫోన్ రాకపోతే వీళ్ళకి చాలా గుండెల్లో గుబులయ్యేదంట. నేను అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. ఈ మత్స్యకారుల జీవితం అలానే ఉంటుంది. వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. వాళ్ళు మహా అయితే ఆ చేపలన్నీ అమ్ముకొని రోజుకి కొంత సంపాదన వస్తుంది. కాకపోతే ఆ సంపాదనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము నడుస్తుంది సంవత్సరాలు. దాదాపు వీళ్ళు వేటకి వెళ్తే కొన్ని నెలల వరకు సముద్రంలోనే ఉంటారు. వచ్చిన తర్వాత కొన్ని డేస్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అది జీవన విధానము. ఇంకా ఎవరైనా సరే, ఇప్పుడు ఆర్మీ అయినా సరే వాళ్ళు ఒక్కసారి బోర్డర్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ వస్తారో రారో అన్న డౌటే ఉంటుంది. మన కోసం మన దేశం కోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంకా మనం చూసుకుంటే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో కార్ డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్స్ కానీ కూడా వాళ్ళ జీవితం కూడా చాలా కష్టతరంగానే ఉంటుంది. వాళ్ళు ఒకసారి డ్యూటీ ఎక్కితే అది కూడా భయంగానే ఉంటుంది వాళ్ళు వచ్చేంత వరకు. ప్రతి పనిలో కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ ఏదైనా వేరే ప్లేసెస్కి వెళ్తే, మీరు కనుక డ్యూటీ ఎక్కినా సరే, లేదా మీరు ఏదైనా వేటకి వెళ్ళినా సరే, మీరు ఎక్కడున్నా సరే కొంచెం జాగ్రత్తలో ఉండండి. మీకోసం మీ ఇంటి దగ్గర వెయిట్ చేసే చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. మీ మీద ఆధారపడే ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో ఇది ఇవాల్టి మన వీడియో. తండేల్ సినిమాలో చూపించే ఆలయాన్ని నేను మీకైతే మొత్తం చూపించాను. ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ చేస్తాను, కొత్త ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు మరీ బోర్ కొట్టే రొటీన్ వీడియోస్ అస్సలు కాకుండా మీకు కూడా వీడియో చివరి వరకు చూడాలంటే కొంచెం ఎగ్జైట్మెంట్ పాయింట్ ఉండాలి. కాబట్టి నేను కూడా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మీకైతే వీడియో అప్లోడ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.